దేవుని వాక్యంలోండి ఒక క్లుప్త సందేశాన్ని మనం ధ్యానం చేసుకున్న వెంటనే స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 33వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 33వ వచనం. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నీ దివ్య లేఖనాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ గ్రంథంలో వ్రాయించిన ప్రతి మాట మాకు ప్రయోజనాన్ని కలుగు చేసేదే కనుక స్తోత్రాలు. ఈ వాక్య భాగాన్ని మేము ధ్యానం చేస్తుండగా మాతో మీరు మాట్లాడండి. లోతైన ఆత్మీయ సత్యాలను మేము గ్రహించినట్లుగా నీ సహాయమును నీ కృపను మెండుగా మాకు అనుగ్రహించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇక్కడ ఒక ఆశీర్వచనాన్ని మనం వింటున్నాం. నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. వర్డ్స్ ఆఫ్ బ్లెస్సింగ్. మన జీవితంలో కూడా ఆశీర్వచనాలకు చాలా ప్రాధాన్యత, చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. కొన్ని కుటుంబాల్లో కొంతమందికి ఒక వీక్నెస్ ఉంటుంది. అదేంటంటే వాళ్ళ కోపం వచ్చినా, చికాకు వచ్చినా బూతు మాటలు, శాపనార్థాలు అలా ఫ్లోలాగా వచ్చేస్తుంటాయి. చూడండి, మనిషి జీవితంలో ఆశీర్వచనాలు ఫ్లోలాగా రావు, కానీ శాపవచనాలు కొన్నిసార్లు ఫ్లోలాగా వచ్చేస్తూ ఉంటాయి. కొంతమంది తల్లులు బిడ్డల్ని తిడుతూ ఉంటారు, కొంతమంది భర్తలు భార్యల్ని తిడుతూ ఉంటారు, కొంతమంది బిడ్డలు తల్లిదండ్రులను తిడుతూ ఉంటారు. సో శాపవచనాలు చాలాసార్లు మన నోట వస్తూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితిరి కనుక మీరు ఆశీర్వచనమే పలకాలి కానీ శాపవచనం పలకకూడదు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. స్పీక్ వర్డ్స్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వచనమే పలకాలి. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో భక్తుడైన దావీదు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దావీదు యాక్చువల్గా ఒక స్త్రీతో జరిగిన సంభాషణది, ఒక కాన్వర్జేషన్ బిట్వీన్ డేవిడ్ అండ్ అబిగైల్. అబిగైలు అనే ఒక స్త్రీకి దావీదుకు మధ్యలో జరిగిన సంభాషణ. దట్ వాస్ ద వెరీ ఫస్ట్ టైం డేవిడ్ మెట్ హర్. దావీదుకు అంతకు ముందు అబిగైల్ ఎవరో తెలీదు. ఆమె పరిచయస్తురాలు లేకపోతే బంధువు కానీ అతనికి ఏ సమీపస్తురాలు కాదు. దట్ వాజ్ ద వెరీ ఫస్ట్ టైం. అబిగైల్ని దావీదు చూడడం అదే మొదటిసారి, ఆమెతో ఇంటరాక్ట్ అవ్వడం అదే మొదటిసారి. కానీ దావీదు ఆమెతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఆశీర్వాదము నొందుదువు గాక, నీకు ఆశీర్వాదము కలుగును గాక అని 2 సార్లు ఆ మాటలు మనం గమనిస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 33వ వచనం. వాట్ ఈస్ ఇట్ దట్ షీ డిడ్ దట్ డేవిడ్ బ్లెస్డ్ హర్? ఆమె ఏం చేసింది? దావీదు ఆమెను ఆశీర్వదించేటంతగా ఆ మంచి పని ఏం చేసింది ఈమె అని ఆలోచిస్తే, ఈ చరిత్ర మనం గమనించినట్లయితే అబిగైలు అనే ఒక స్త్రీ నాబాలు అనే వ్యక్తికి భార్య. నాబాలు మోటువాడు అని వాక్యంలో వ్రాయబడింది. ఎవరి మాట వినే మనస్తత్వం కాదంట, తను అనుకున్నదే కరెక్ట్ అనే ఒక రకమైన మూర్ఖ స్వభావము. కానీ నాబాలు చాలా గొప్పవాడు, ఆస్తిపరుడు, కానీ మోటువాడు. చూడండి, ఒక కుటుంబంలో భార్య సంతోషంగా ఉండాలంటే భర్తకు ఆస్తి ఉంటే సరిపోదు. కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు, మా అమ్మాయిని డబ్బున్న ఇంటికి పంపిస్తే సుఖపడిపోద్దని. పంపించిన ఇంటిలో ఐశ్వర్యం ఉండొచ్చు, ఘనత ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, కానీ మంచి బుద్ధి ఆ భర్తకు లేకపోతే ప్రతిరోజు బాధిస్తూనే ఉంటాడు. మాటలతో బాధిస్తుంటాడు, క్రియలతో బాధిస్తుంటాడు, ప్రవర్తనలో వేధిస్తూ ఉంటాడు. సో నిజంగా డబ్బుంటే జీవితంలో సుఖము, సౌఖ్యము, సంతోషం ఉంటుంది అనేది దట్స్ నాట్ ద రైట్ థింగ్. అది సరైన ఆలోచన, సరైన దృక్పథం కాదు. ఇక్కడ నాబాల్ అనే వ్యక్తి ఆస్తిపరుడు, అయితే మోటువాడు. చర్యలను బట్టి చూడగా అతడు మోటువాడు అని వాక్యంలో వ్రాయబడింది. కానీ ఈమె ఏంటో కానీ ఈమె చాలా సుబుద్ధి కలిగిందంట. ఈమె మంచితనంలో ఈ ఎక్స్ట్రీమ్లో ఉంటే, అతి మంచితనం, మంచి సుగుణాలు కలిగిన స్త్రీగా ఈమె ఇటువైపు ఉంటే, తన భర్త ఏమో దుర్గుణాలలో PhD చేసేసి ఉన్నాడు, అతనేమో చెడుతనంలో ఆ ఎక్స్ట్రీమ్లో ఉన్నాడు. ఈమెమో సుబుద్ధి, స్వస్థ బుద్ధి, మంచి మనసు కలిగిన ఆ అంశాలలో ఈమెమో ఇంకొక ఎక్స్ట్రీమ్లో ఉందన్నమాట. కానీ వివాహం అయ్యేటప్పుడు తెలియదు కదండి, ఎవరి బుద్ధి ఏంటో, ఎవరి స్వభావం ఏంటో లోతుగా ఎవరికి తెలియదు. వివాహం అయిన తర్వాత తెలుస్తుంది మనుషులలో ఉన్న లోటుపాట్లు, లోతులు ఏంటో. సో యూ కెన్ నెవర్ జడ్జ్ అ పర్సన్ బేస్డ్ ఆన్ దేర్ వర్డ్స్, బట్ వీ కెన్ ఓన్లీ నో ద
పర్సన్ బేస్డ్ ఆన్ ద డెప్త్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. అతనిలో ఉన్న ప్రవర్తనను లోతుగా తెలుసుకోవడం ద్వారానే ఒక మనిషిని అంచనా వేయగలం తప్ప మాటలలో వినేసి డెసిషన్లు తీసుకోవడం సరైన విషయం కాదు. కొంతమంది తొందరపాటుతో ఆడపిల్లలు, ఒక అబ్బాయి అండి పరిచయం అయ్యాడు, చాలా స్వీట్గా మాట్లాడుతున్నాడు, స్వీట్ వర్డ్స్ మాట్లాడుతున్నాడు, తేనె పూసిన మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఇంప్రెస్ అయిపోయానండి, నేను చేసుకుంటే అతన్నే చేసుకోవాలనుకుంటున్నానని అలా డిసైడ్ అయిపోయే ఆడపిల్లలు కూడా చాలామంది ఉన్నారు. ప్రియమైన చెల్లెమ్మలు జాగ్రత్త. తేనె పూసే మాటలు మాట్లాడే వాళ్ళు నీకు తగిలిన ఒక్కడే కాదు, బోల్డ్ మంది ఉంటారు సమాజంలో. నువ్వు జాగ్రత్త పడకపోతే నిన్ను మింగడానికి తోడేళ్ళు చాలా సిద్ధంగా ఉన్నాయని గుర్తుపెట్టుకో. మాటల్ని బట్టి లేకపోతే పై పూతల్ని బట్టి చూసి ఇతనే చాలా మంచోడు, ఇతను చాలా మంచి మనస్తత్వం కలిగిన వాడు. నిన్నటి రాత్రి వార్తల్లో చూస్తుంటే ఒక విషాదకరమైన వార్త మన ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది. ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ అంటండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఇన్స్టాగ్రామ్లో స్నేహం ప్రారంభించింది. స్వీట్గా మాట్లాడుంటాడు, చాలా స్వీట్గా మాట్లాడుంటాడు. ఈ అమ్మాయికి నచ్చేశాడు ఆ అబ్బాయి. ఆ తర్వాత ఆ అబ్బాయి ఈమెను ఒక కత్తితో నరికి ఆ అమ్మాయిని చంపేశాడు. అది చూసినప్పుడు, ఆ దృశ్యాలు చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఆ తల్లిదండ్రులు ఆ కుమార్తె మీద పడి ఏడుస్తుంటే నిజంగా వారి బాధను ఎవరో ఓదార్చగలరు అనిపించింది. చేతికి అందొచ్చిన ఆడపిల్ల, ఒక బీటెక్ చదువుకుంటున్న అమ్మాయి, ఆ అమ్మాయి మీద తల్లిదండ్రులకు ఎన్నో ఆశలు ఉన్నాయి. ఆ అమ్మాయికి ఎంతో మంచి భవిష్యత్తు ఉంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒకడు ఆ అమ్మాయి జీవితాన్ని అంతం చేశాడంటే నిజంగా చాలా చాలా విషాదకరమైన సంఘటన. ఈ అబిగైలు అనే స్త్రీకి మరి ఆ పెళ్లి సంబంధం ఎవరు తెచ్చారో తెలియదు, కానీ నాబాలు అనే మూర్ఖుడు దొరికాడు, నాబాల్ అనే మోటువాడు దొరికాడు. సో వివాహం అయింది కాబట్టి అతనితో భరిస్తుంది, అతనితో బ్రతుకుతుంది. అయితే దావీదు అతని స్నేహితులు అడవులలో, కొండలలో శత్రువుల ద్వారా ఛేదించబడుతూ శత్రువులు చేజ్ చేస్తున్న సమయంలో నాబాలు యొక్క పనివారు, అంటే నాబాలు యొక్క మందలను చూసుకునే పనివారికి దావీదుకు ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది. దావీదు అతని స్నేహితులు కొండల్లో ఆ తర్వాత అడవుల్లో తిరుగుతున్నప్పుడు ఈ నాబాలు యొక్క మందలను కాస్తున్న వారికి దావీదు అతని స్నేహితులు సహాయం చేశారు. మీ మందలకి ఏమవ్వకుండా మేము చూసుకుంటాం, వీ విల్ స్టాండ్ బై యూ, మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం, మేము మీకు మేలుకరంగా ఉంటామని దావీదు అతని స్నేహితులు నాబాలు యొక్క మంద కాపరులకు హెల్ప్ఫుల్గా ఉన్నారు. నాబాలు తన మందలో ఉన్న గొర్రెలను బొచ్చు కత్తిరించే సమయం వచ్చింది. బొచ్చు కత్తిరించడం అనేది చాలా ఒక పెద్ద ఫీస్ట్ లాగా చేస్తారనమాట చాలామంది. ఎందుకంటే ఆ గొర్రెలకు బొచ్చు బాగా వచ్చిన తర్వాత ఆ షియరింగ్ చేసేటప్పుడు ఆ ఊలంతా తీసినప్పుడు చాలా ధనం వస్తుంది. కాబట్టి ఒక పెద్ద పార్టీ, ఒక పెద్ద సెలబ్రేషన్ చేసి తమ వారందరినీ పిలిచి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు, చక్కగా భోజనాలు పెట్టుకుంటారు. నాబాలు తన గొర్రెల యొక్క బొచ్చును కత్తిరిస్తున్నాడు, ఒక పెద్ద సెలబ్రేషన్ చేస్తున్నాడని దావీదు తెలుసుకొని దావీదు కబురు పెడతాడు నాబాలుకు. ఏమనంటే, నీ మంద కాపర్లకు మేము సహాయకరంగా ఉన్నాము, మీ మందలు మేము కూడా కాపాడాము, మీ సంతోషాల్లో మాకు కూడా పాలు పంపులు ఇవ్వండి, గివ్ అస్ అ షేర్ ఇన్ యువర్ జాయ్. అది దావీదు రైట్ఫుల్గానే అడిగాడని, అన్యాయంగా అడగలేదు. వాళ్ళకి మేము మేలుకరంగా ఉన్నాం కాబట్టి మాకు కూడా వాళ్ళు మేలుకరంగా ఉండాలి అని దావీదు కోరుకున్నాడు. అయితే నాబాల్ అంటాడు, దావీదు ఎవడు, యెష్షై కుమారుడు ఎవడు అని చాలా లెక్క లేకుండా, గౌరవం లేకుండా చాలా నీచంగా మాట్లాడతాడు. దావీదు కానీ అతని స్నేహితులకు కానీ ఎవ్వరికి ఈ ఆనందంలో పాలు పంపులు ఇవ్వము అని నాబాలు మాట్లాడినప్పుడు ఈ విషయం దావీదు విని దావీదుకు చాలా కోపం వచ్చి దావీదు బయలుదేరతాడు. నాబాలు ఇంట్లో ఒక్క పురుషుని కూడా రేపు ఉదయం అయ్యేసరికి మిగల్చకుండా అందరినీ హతం చేస్తామని దావీదు కోపంతో రగిలిపోతున్న సమయంలో ఈ విషయము నాబాలు భార్య అయిన సుబుద్ధి కలిగిన స్త్రీ యెహోవా యొక్క దానము అని వాక్యంలో ఉంది. సుబుద్ధి కలిగిన స్త్రీ యెహోవా యొక్క దానము. ఈమె సుబుద్ధి కలిగిన స్త్రీ నాబాలుకి ఎలా దొరికిందో తెలియదు, దేవుడు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు. ఈ అబీగైలు మేల్కొంది, నా కుటుంబం మీదకి ఒక ఉపద్రవం రాబోతుంది, ఒక కష్టం రాబోతుంది, నా ఇంటి వారి మీదకి వచ్చి ఆ ఉపద్రవాన్ని కాపాడడానికి, తప్పించడానికి ఐ విల్ డూ మై బెస్ట్ అని అనుకుంది. జ్ఞానం కలిగిన స్త్రీ వెంటనే దావీదుకు అతనితో ఉన్న వారికి చాలా ఆహార పదార్థాలను సిద్ధపరచుకొని తన గాడిద మీద ప్రయాణం బయలుదేరింది. వెళ్ళి దావీదుకు చాలా కానుకలు ఇచ్చిందండి. బైబిల్లో ఒక మాట ఉంది, ఏమనంటే శత్రువులను మిత్రులుగా చేసుకోవాలంటే కానుకలు ఇస్తే శత్రువులు మిత్రులు అవుతారని.
సో కోపంతో ఉన్న దావీదుకు కానుకలిచ్చి అబీగయిలు అతని కోపాన్ని చల్లార్చిన సమయంలో దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నేను పగ తీర్చుకొనకుండా ఈ దినమున ప్రాణము తీయకుండా నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. ఇక్కడ అబీగయిలు ఏం చేసిందంటే, దావీదు నరహత్య చేయకుండా దావీదును అబీగయిలు యొక్క జ్ఞానముతో, అబీగయిలు యొక్క మెళకువతో, అబీగయిలుకున్న చక్కని సమయస్ఫూర్తితో ఆమె ఆపగలిగింది. అందుకే దావీదు ఆమెను ఆశీర్వదించినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే, మన జీవితంలో మనం ఎప్పుడు ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, మన జీవితంలో మనం ఎప్పుడు దీవెన పొందుకుంటాం కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను చేయాల్సినవి నేను చేస్తూ నేను చేయకూడనివి నేను చేయకుండా ఉంటే నేను దీవెన పొందుతాను. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. దేవుడు చేయమన్నవి చేయడం ఆశీర్వాదం, దేవుడు చేయొద్దు అన్నది చేయకుండా ఉండడం ఆశీర్వాదం. నిశ్చయంగా ఈ రెండు నేను చేస్తున్నానండి. I am omitting what I must not do and I am committing what I must do. నేను ఏం చేయాలో వాటికి నేను బద్దురాలనై ఉన్నాను. ఏమి దేవుడు చేయొద్దంటున్నాడో వాటిని ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్, దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్స్కు, దేవుని యొక్క స్టాండర్డ్స్కు మీట్ అవ్వడానికి. కానీ ఇక్కడ వీ సీ అనదర్ యాంగిల్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ అబీగైల్. అబీగైల్ జీవితం నుండి ఇంకొక యాంగిల్ కూడా మనకు కనబడుతుంది. అదేంటంటే, దావీదు తన భర్త మీద పగ తీర్చుకోకుండా ఈమె వెళ్ళి దావీదును సమాధానపరచుట ద్వారా, ఒక మాటలో చెప్పాలంటే దావీదు ప్రాణం తీయకుండా, దావీదు తన కోపాన్ని చూపించకుండా, దావీదు పగ తీర్చుకోకుండా అబీగయిలు తన జ్ఞానంతో దావీదును ఆపగలిగింది. అందుకే దావీదు అన్నాడు, అమ్మా నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. ఈ అంశం ఎందుకు ఈ రాత్రికాల సమయంలో నేను చెప్తున్నానంటే, మన జీవితాలలో మన ఆత్మీయ జీవితం వరకు మనం చూసుకుంటాం చాలాసార్లు, నేను దేవునితో సరిగ్గా ఉంటే చాలు. ఫస్ట్ అది ఇంపార్టెంట్ అండి. మనం ఇంటిని చక్కబెట్టుకోకుండా ఊరంతా చక్కబెట్టకూడదు. ముందు మన వ్యక్తిగత జీవితం దేవునితో, ఆర్ వాక్ విత్ ద లార్డ్, ఆర్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్, దేవునితో మన సంబంధం ఎలా ఉంది, దేవుని ఎదుట మనం ఎలా ఉన్నాం, దేవుని ఎదుట నేను నిందారాహితురాలుగా ఉన్నానా లేదా, దేవుని ఎదుట నేను సరిగ్గా ఉండాలి అని ముందు మనల్ని పరీక్షించుకోవాలి. అయితే ఆ తరువాత మనం చేయాల్సింది ఏంటంటే, దేవుడు మన పరిధిలో ఎవరిని పెట్టాడో, మన పరిధిలో అంటే మన కుటుంబీకులు అవ్వచ్చు, మన స్నేహితులు అవ్వచ్చు, లేకపోతే మనం కొంచెం సాన్నిహిత్యంగా ఉండే వ్యక్తులు, ఎవరి జీవితంలోకైతే మనకు దేవుడు ఒక ఎంట్రీ ఇచ్చాడో, కొందరికి మనం ఒక స్నేహితులుగా ఉండొచ్చు, కొంతమందికి మనం ఒక సలహా ఇచ్చేవారముగా ఉండొచ్చు, మరి కొంతమందికి మనం బాగా సన్నిహితులంగా ఉండొచ్చు, మేబీ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు. వాళ్ళ విషయాలలో కూడా వీ హ్యావ్ అ రోల్ టు ప్లే. మనం ఒక పాత్ర పోషించాలి. ఆ పాత్ర ఏంటంటే ప్రేక్షక పాత్ర మాత్రమే కాదు. చాలాసార్లు మనం ప్రేక్షక పాత్ర పోషిస్తుంటాం. చూడండి, ఒక మూవీ లేకపోతే టీవీ మీద ఏదైనా ఒక యాక్టింగ్ వస్తున్నప్పుడు మనం ఇన్వాల్వ్ అవ్వం, వెళ్ళి మనం ప్రయత్నం కూడా చేయం. ఎందుకంటే యాక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, డైరెక్షన్ అయిపోయింది, మూవీ అంతా అయిపోయింది, సో జస్ట్ కూర్చొని చూస్తున్నాం అంతే అనుకుంటాం. కానీ వాస్తవ జీవితంలో కూడా కొంతమంది అలాగే ఉంటారు. ఇంట్లో ఒక ఇద్దరికి గొడవ అవుతుంటే ప్రేక్షక పాత్ర అనమాట, అంటే ఆడియన్స్ లాగే కూర్చుంటారు. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో, చూద్దాంలే ఇది ఎంతవరకు నడుస్తుందో, ఇది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తుందో చూద్దాం. కొంతమంది లోపల ఆనందపడే వాళ్ళు ఉంటారు. ఇద్దరి మధ్యలో టర్మ్స్ చెడిపోయాయని తెలిస్తే లోపల ఆనందపడిపోతారు, అమ్మయ్య పోన్లే ఇంకా వీళ్ళిద్దరికీ గొడవ పడారు కాబట్టి, వీళ్ళిద్దరికీ మధ్యలో సమాధానం లేదు కాబట్టి నేను హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడ అబీగయిలుకు అర్థమైంది, దావీదుకు నాబాలుకు మధ్యలో టర్మ్స్ చెడిపోయాయి, దావీదు సమాధానంతో రావడం లేదు తన ఇంటి మీదకి. ఒకవేళ దావీదే కనుక అదే పరిస్థితుల్లో వస్తే నెక్స్ట్ రోజుకి అబీగయిలు ఇంట్లో ఒక వధ జరుగుతుంది, ఒక హత్య జరుగుతుంది, తన భర్తను తాను కోల్పోవాలి అని తెలుసుకొని ప్రేక్షక పాత్ర పోషించకుండా తాను ఏమి చేయగలిగిందో అది చేసింది. అందుకే దావీదు మెచ్చుకున్నాడు, అమ్మా నేను పగ తీర్చుకొనకుండా నన్ను ఆపావు కదా, నిన్ను దేవుడు ఆశీర్వదించును కాక. ఇంకొక మాట కూడా ఉంది చూడండి, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును కాక. ఎంత మంచి బుద్ధి ఉందమ్మా నీకు. చూడండి, బుద్ధి అనే వర్డ్ యూజువల్గా మనం నెగిటివ్ సెన్స్లో ఎక్కువ వాడుతూ ఉంటాం. బుద్ధి లేదా అంటాం కదండి, ఎక్కువ ఆ వర్డ్ నెగిటివ్ సెన్స్లో ఉపయోగిస్తుంటాం. ఎవరైనా తిట్టడానికి, ఎవరైనా గద్దించడానికి, ఎవరైనా పాయింట్అవుట్ చేయడానికి. వాళ్ళ బుద్ధి మంచిది కాదండి, వాళ్ళ బుద్ధి మంచిదని యూజువల్గా మనం చెప్పం. మంచి వ్యక్తులండి అంటాం అంతే.
ఇక్కడ దావీదు అబీగైలు మెచ్చుకుంటున్నాడు. ఏమనంటే, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునని. మంచి బుద్ధి ఉందమ్మా, మంచి స్వభావం ఉంది, మంచి హృదయం ఉంది. మంచి హృదయం మౌనంగా కూర్చోదు. ఎవరు ఎటు పోతే అటు పోనీలే, నాకేంటి సంబంధం, నేను ఎందుకు రిస్క్ తీసుకోవాలి, నేను ఇంటికి యజమానురాలిని, నాకు ఇంట్లో ఉండి కాలు బయట పెట్టడం తెలీదు, ఇప్పుడు అంత కష్టపడాలా, ఇప్పుడు అంత ఎఫర్ట్ నేను తీసుకోవాలా, ఇప్పుడు అంత రిస్క్ తీసుకోవాలా, దావీదు నన్ను కోప్పడితే ఏంటి, దావీదు నన్ను తిడితే ఏంటి, ఒకవేళ దావీదు నన్ను కూడా ఏమన్నా చేస్తే ఏంటి అని ఈమెలో ఎన్నో ప్రశ్నలు రావచ్చు. కానీ సుబుద్ధితో జ్ఞానం కలిగిన స్త్రీగా, జ్ఞానం కలిగిన భార్యగా ఆ ఇంటికి మేలు కలగడానికి ఏం చేయాలో అది సుబుద్ధితో ఒక ఇద్దరి మధ్యలో సమాధానాన్ని కుదర్చడానికి ఈమె ప్రయాణాన్ని ప్రారంభించి ఆ ఇనిషియేటివ్ తీసుకొని వెళ్ళింది. అందుకే దావీదు ఆమెను ఆశీర్వదించాడు. 5వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట 9వ వచనంలో మనం గమనిస్తున్నాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆశీర్వాదం ఎలా పొందాలండి? చాలా మార్గాలు ఉన్నాయి. దేర్ ఆర్ న్యూమరస్ వేస్ టు బీ బ్లెస్డ్. ఒక్క మార్గమే ఉందండి. ఆ మార్గం ఏమో నాకు అప్లై అవ్వదండి, నేను ఆశీర్వాదం పొందాలనుకుంటున్నాను కానీ ఆశీర్వాదం పొందడానికి కొంచెం కష్టం అండి, కొంచెం ఇబ్బందికరమైన విధానాలు ఉన్నాయండి అంటే కాదు. బైబిల్లో ఆశీర్వాదం పొందడానికి ఎన్నో మాటలు దేవుడు రాయించాడు. వాటిలో ఏది చేసినా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. వాటిలో ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, సమాధానపరచే వారముగా ఉంటే మనము దేవుని కుమారులనే పిలువబడతాము, మనము ధన్యులము కూడా అవుతాము, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న, నేను ఎవరి మధ్యలో అయినా సమాధానాన్ని కలిగించడానికి నేను ఒక పాత్రగా వాడబడ్డానా? వాజ్ ఐ అ పీస్ మేకర్? ఎవరి జీవితంలో అయినా సమాధానం రావడానికి నేనేమన్నా పాత్ర పోషించానా? కొన్నిసార్లు మన పాత్రలు ఎంతవరకు పరిమితం అవుతాయంటే, ఇద్దరి వ్యక్తుల మధ్యలో గొడవ పెట్టడానికి, మన స్పర్ధలు కలహాలు పుట్టించడానికి, అపార్థాలకు కొన్నిసార్లు మన మాటలు కారణం అవ్వచ్చు. ఒక ఇద్దరి మధ్యలో ఉన్న మంచి స్నేహం చెడిపోవడానికి కొన్నిసార్లు మన మాటలు కారణం అవ్వచ్చు. లేకపోతే ఒకరికి ఇంకొకరి మీద ఉన్న ప్రేమ తగ్గిపోవడానికి, ప్రేమహీనత రావడానికి కొన్నిసార్లు మనం కారణం అవుతూ ఉండొచ్చేమో. ఈ రాత్రికాల సమయంలో అబీగైలు యొక్క జీవితము మనందరికీ ఒక మార్గదర్శకమైన జీవితం, ఎగ్జాంపులరీ లైఫ్. ఆ తర్వాత మనం గమనిస్తే, నాబాలు తన చర్యలను బట్టి తాను ఆరోగ్యాన్ని పోగొట్టుకొని 3 రోజులు కదలని మెదలని స్థితిలో ఉండి చనిపోతాడు. ఆ తర్వాత దావీదు ఈ అబీగైలును తన భార్యలలో ఒక భార్యగా చేర్చుకుంటాడు అని వాక్యంలో మనం గమనిస్తున్నాం. అబీగైలు యొక్క సుబుద్ధి ఆమెను ఏ స్థాయికి తీసుకువెళ్ళిందంటే, ఒక గొప్ప రాజ్యానికి మహారాణి అయ్యే స్థానానికి. అంటే అఫ్కోర్స్ ఆమె ఒక్కతే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు కానీ, బట్ షీ గాట్ దట్ ప్లేస్ ఆఫ్ వర్త్, విలువ కలిగిన స్థానానికి అబీగైలు వెళ్ళడానికి కారణం ఆమెలో ఉన్న సుబుద్ధి, ఆమెలో ఉన్న సమాధానపరిచే లక్షణం. ఈ రాత్రికాల సమయంలో దేవుని అడుగుదాం, ప్రభువా, నాలో నేను సమాధానాన్ని కలిగి ఉండడం మాత్రమే కాదు, నా సమాధానాన్ని నేను మెయింటైన్ చేసుకోవడం మాత్రమే కాదు, ఇతరులకు కూడా నేను సమాధానపరిచే వ్యక్తిగా, ఒక పీస్ మేకర్గా నేను ఉండడానికి సహాయం చేయండి అని సమాధానపరిచే వారముగా ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు తన కృపను మనకు దయచేయునుగాక. ఆమెన్. ఈరోజు దేవుడు మాకు ఇచ్చిన ఫస్ట్ డాటర్ జాన్ వెస్లీ గారికి, నాకు దేవుడు 3 కుమార్తెలను ఇచ్చారు. వి ఆర్ బ్లెస్డ్ విత్ 3 daughters. 3 కుమార్తెలతో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారు. సో మా ప్రథమ కుమార్తె, మా ఎల్డెస్ట్ డాటర్ 2013 ఆగస్ట్ 16న పుట్టిందండి, ధన్య ట్రైఫోజా. సో ఈరోజు ధన్య యొక్క బర్త్డే, ధన్య తన బర్త్డేని ఈరోజు జరుపుకుంటుంది. దేవుని సన్నిధిలో దేవుని స్తుతించాలని, ఆరాధించాలని మా 3 పిల్లలు ఈరోజు సిద్ధపడి మందిరానికి రావడం జరిగింది. కరోనా వలన వారిని మందిరానికి ఎక్కువగా తీసుకురావడం లేదు, బయటకు కూడా ఎక్కడికి తీసుకువెళ్ళడం లేదు. దేవుడు గడిచిన 8 సంవత్సరాలు దేవుడు ఆ బిడ్డను కాపాడి భద్రపరిచి 9th ఇయర్లో ప్రవేశించడానికి దేవుడు సహాయం చేశారు. మరి ధన్యాలో ఉన్న చాలా మంచి లక్షణాలు దేవుడు తన హృదయంలో పెట్టారు. ఈరోజు ఉదయకాల సమయంలో కూడా, హౌ డూ యూ వాంట్ టు సెలబ్రేట్ యువర్ బర్త్డే అంటే, పూర్ పీపుల్కి ఏదైనా సహాయం చేస్తాను డాడీ అని
ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళిన తర్వాత అంటుంది కార్ ఎక్కగానే, నాకు చాలా హ్యాపీగా ఉంది మమ్మీ, ఐ ఫీల్ సో జాయ్ఫుల్, ఇంకా చేయాలని ఉంది, వాళ్ళకి ఫుడ్ ఇస్తుంటే, ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ ఇస్తుంటే ఐ ఫీల్ సో హ్యాపీ అని. సో మా ముగ్గురు పిల్లల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఏ విధంగా అయితే దైవజనులు నేను మరి మా తరానికి సేవ చేయడానికి దేవుడు తన కృపనిస్తున్నారు. అయితే మా తర్వాత తరం నెక్స్ట్ జనరేషన్కి బహుశా మా స్పీడ్ సరిపోకపోవచ్చు, మా జ్ఞానం సరిపోకపోవచ్చు, ఎందుకంటే రాను తరాలు మరి సూపర్ స్పీడ్లో వెళ్ళిపోతున్నాయి. ఒక్కొక్క తరం గడుస్తూ ఉండగా అప్డేట్ అయిపోతున్నారు. సో వారి తరానికి దేవుడు మా ముగ్గురు బిడ్డలను ఆయన సేవలో బలంగా వాడుకోవాలి అని మా ప్రార్థన. మీరు కూడా ఆ ధన్య ట్రైఫోజాను ప్రాముఖ్యంగా మీ ప్రార్థనలో ఎత్తిపట్టండి. అలాగే మా సెకండ్ డాటర్ నిత్య జస్లిన్ అండ్ ప్రశస్త జోయానా, ఈ ముగ్గురు బిడ్డలను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పెట్టి మీకు మనవి చేస్తున్నాను. ఒక చిన్న స్తుతి పాట ఆ చిన్న బిడ్డలు పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. ఆశ
అందరం లేచి నిలబడి దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద ఆశ్రయించావని పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. చప్పట్లు కొడుతూ యేసుని మహింపరుద్దాం. ప్రతి కీడు నుండి మనల్ని తప్పిస్తూ కాపాడుతున్న దేవునికి మహిమ. ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. నేనే లేదయా వేరే ఆధారం, ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా, ఆరాధనా ఆరాధనా నా యేసు నీకే ఆరాధనా, ఆరాధనా ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా, ఆరాధనా ఆరాధనా నా యేసు నీకే ఆరాధనా. పగటి వేళ బాణమైనను రూపము నన్నేమి చేయదు, నా గుడారాన్ని సమీపించదు. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము నన్నేమి చేయదు, నా గుడారాన్ని సమీపించదు. నేనే లేదయా వేరే ఆధారం, శృంగమా నా కేడమా, నేనే లేదయా వేరే ఆధారం, శృంగమా నా కేడమా. ఆరాధనా ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా, ఆరాధనా ఆరాధనా నా యేసు నీకే ఆరాధనా, ఆరాధనా ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా, ఆరాధనా ఆరాధనా నా యేసు నీకే ఆరాధనా. దూతలను ఏర్పరిచాడు, రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకొను. మానవుల కాపాడుటకు దూతలను ఏర్పరిచాడు, రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకొను. నేనే లేదయా వేరే ఆధారం, శృంగమా నా
యేసునికే ఆరాధన. అందరం హృదయపూర్వకంగా పాడదాం. ఆరాధన ఆరాధన నిన్ను ఆరాధిస్తా యేసయ్యా. తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, శృంగమా నా పీడమా. లేనే లేదయా వేరే ఆధారం, శృంగమా నా పీడమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. హల్లెలూయా. వేటకాని ఊరిలో నుండి తప్పించుకున్న పక్షి ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఒకసారి కేజీలో బంధించబడి విడుదలైన ఒక జంతువు అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడని వాక్యంలో ఉంది. ప్రతి క్షణం ఒక మాటలో చెప్పాలంటే ఒక ఊరి మన కొరకు సిద్ధంగా ఉన్నా దేవుడు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. ఆర్ వి గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ హిస్ ప్రొటెక్షన్? దేవుని కాపుదలను బట్టి మనలో కృతజ్ఞతా భావం ఉంది. చాలాసార్లు అనుకున్నా అందరూ బ్రతుకుతున్నారు, నేను బ్రతుకుతున్నానండి. అందరూ సర్వైవ్ అయిపోతున్నారు, నేను అయిపోతున్నాను. అని ప్రతి క్షణము కునుకక నిద్రపోక దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు. రోజు మొత్తంలో ఏం చెప్పినా చెప్పకపోయినా థ్యాంక్ యూ జీసస్ అనే ఒక మాట మాత్రం ఖచ్చితంగా రావాలండి. లేవగానే రావాలి. దినమంతట్లో కూడా ఆయనను గూర్చిన స్తుతి, కృతజ్ఞత మన నోట నుండి వస్తూనే ఉండాలి. కృతజ్ఞత కలిగిన వారిని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. మేలకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. థ్యాంక్ యూ లార్డ్. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. పొందుకోవడానికి అర్హత లేకపోయినా ఏ పాటిదాననయ్యా, ఏ పాటి వాడనయ్యా, ఎంతో ప్రేమిస్తున్నావు యేసయ్యా, నీకు స్తోత్రం. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. ఈ పాటి
బలహీన సమయాలలో నీ బలమిచ్చి బలపరిచి నీ మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత తీరుస్తున్నావయ్యా, నీకు స్తోత్రాలు. నువ్వు చాలు ప్రభువా మా జీవితానికి. మహిమైశ్వర్యములు ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరం రెండు చేతులెత్తి చెప్తాం. వందనం యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనం యేసయ్యా, నేను ఎలా స్తుతించినా రుణము తీరదయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు థ్యాంక్ యూ లార్డ్. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మా జీవితాలలో ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇస్తూ ప్రవ్వా మా వెన్నంటే ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నారయ్యా, నీకు స్తోత్రాలు. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా మీరు మాతో ఉన్నారని, మీరు మమ్మల్ని నడిపిస్తారని ధైర్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృపని నువ్వు విడిచిపోదని వాగ్దానం చేశావు ప్రభా, నీకు వందనాలు. మా పట్ల ఉన్నతమైన ప్రణాళికలు మీరు కలిగి ఉన్నారు కనుక స్తోత్రాలు ప్రభా. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో నీ కృప మా ఎడల, మీ తలంపులు మా ఎడల అంత ఉన్నతంగా ఉన్నవి కనుక నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కృతజ్ఞతతో నిండిన హృదయాలతో మీ శ్రేష్టమైన నామాన్ని స్తుతించి కీర్తిస్తున్నాం ప్రభా. మా రక్షకుడవు, మా ప్రభుడవు, మా దేవుడవు, మా మంచి కాపరివి, మా మంచి బోధకుడవు మీరే కనుక స్తోత్రాలు. రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధిలో ఎంతమంది అయితే సమకూడారో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. నీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. నీ ముఖ దర్శనం మేము చేసుకోవడానికి కృప చూపించండి. బలహీన స్థితిలో ఉన్న వారిని శక్తితో బలపరచండి. మానసికంగా కృంగిన వారిని లేవనెత్తండి. నిరాశలో ఉన్న వారి నిరీక్షణతో నింపండి. వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారిని స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి సమృద్ధినివ్వండి ప్రభా. నీ ప్రజలకు మెట్టుకు ఏ అవసరత ఉందో ఆ ప్రతి అవసరతని మహిమైశ్వర్యంలో తీర్చండి. నీ దాసుని నీ సిలువ చెంత మరుగుపరిచి బలమైన నీ సాధనంగా వాడుకోనండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.